మ్యాథమెటికల్ మానిపులేషన్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ మానిపులేషన్ ఫంక్షన్స్లోకి వచ్చేటప్పటికి సో మ్యాథమెటిక్ ఫంక్షన్స్ వాల్యూస్ కూడా పార్ట్ ఆఫ్ బిల్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్సే. అందులో ఆ ఆబ్జెక్ట్ పేరు ఏంటి అని అంటే నథింగ్ బట్ ద మ్యాథ్. సో కాబట్టి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ వాల్యూస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ కాల్ ద మ్యాథ్. సో కాబట్టి ముందు మనం ఏ ఫంక్షన్ వాడాలి అనుకున్నా మ్యాథ్ డాట్ అని కూడా ఒక్కొక్కసారి వాడాల్సి వస్తుంది మనం స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి తీసుకుంటున్నాము అని. సో కాబట్టి ఆల్ ఫంక్షన్స్ అండ్ అట్రిబ్యూట్స్ యూజ్డ్ ఇన్ ద కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ మస్ట్ బి అసెస్డ్ బై అ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అందుకనే ఇక్కడ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద ఒక కాన్స్టెంట్ గా డిక్లేర్ చేసింది జావా ఆబ్జెక్ట్ ఫంక్షన్ లో. కాబట్టి ఇది మనకి రీడ్ అవ్వాలి అని అంటే మ్యాథ్ డాట్ పై అని ఇస్తే అప్పుడు మనకి ఇది చేస్తుంది. అలాగే సీల్ అనే దానికి కూడా ఫంక్షన్ కనుక మనము వాడాలి అని అంటే మ్యాథ్ డాట్ సీల్ ఆఫ్ ఏరియా అని ఇస్తాం అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్. జావా ఆబ్జెక్ట్స్ లో మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకి ఈ మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ ద్వారా అవైలబుల్ అవుతాయి. సో ఇకపోతే ఇంకొక వే ప్రజెంట్ చేసేది ఏంటి అని అంటే విత్ మ్యాథ్ అని ఇచ్చి వేరియబుల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఆర్ అని, వేరియబుల్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ సీల్ ఆఫ్ ఏరియా అని కూడా రిప్రజెంట్ ఇలా డైరెక్ట్ గాను ఇవ్వచ్చు. లేదంటే మనం విత్ మ్యాథ్ అనేసి విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్స్ లో దే సింపుల్ గా ఫార్ములాస్ అంటే పద్దానికి ఇక్కడ మ్యాథ్ అనుకుంటే ఇక్కడ మ్యాథ్ అని ఇచ్చేసి చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద అనదర్ వే టు calculate the mathematical functions in the JavaScript. సో ఇకపోతే ఏంటి మ్యాథమెటికల్ ఫంక్షన్స్, ఏమేమి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉన్నాయి అంటే మ్యాథ్ ఆబ్జెక్ట్ లో నుంచే మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాడతాం కాబట్టి మనం మ్యాథ్ అనేది మనకి ఆబ్జెక్ట్ గురించి ముందు మనకు చెప్పారు. సో ఆ మ్యాథ్ అనేది డైరెక్ట్ గా మనం అట్లా వాడాలి అని అంటే అలా కూడా వాడచ్చు అన్నారు. అయితే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏంటి అంటే నాన్ అనేది వన్ ఆఫ్ ద మ్యాథమెటికల్ ఫంక్షన్. అంటే దిస్ ఈజ్ ఎ వాల్యూ విచ్ రిప్రజెంట్స్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ నంబర్ కానీ దాన్ని రిప్రజెంట్ చేసే వాల్యూయే నథింగ్ బట్ ద నాన్. సో చెకింగ్ ద రిటర్న్ వాల్యూ అగైనెస్ట్ నాన్ గివ్స్ ఏ వే ఆఫ్ డిసైడింగ్ ఇఫ్ ద ఫంక్షన్ ప్రాపర్లీ. సో ఏబిఎస్ వాల్యూ అన్నాం అనుకోండి, అబ్సల్యూట్ వాల్యూ అందులో నంబర్ పాస్ చేస్తే సో అది నంబర్ అని ఇస్తుంది. ఒకవేళ నంబర్ కాకపోతే దాని వాల్యూని ఇస్తుంది అనమాట. రిటర్న్స్ అండ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద నంబర్ పాస్డ్ ఇంటూ ఇట్. ఆ నంబర్ని పాస్ చేసి దాని అబ్సల్యూట్ వాల్యూని రిపర్ట్ చేసేది ఏబిఎస్ వాల్యూ. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద అబ్సల్యూట్ వాల్యూ, రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ ఇస్తుంది అనమాట. అండ్ ఏ కాస్, ఏ సైన్ అండ్ ఏ టాన్. ఈ ఫంక్షన్స్ ఏంటి అని అంటే ఆర్క్ కొసైన్, ఆర్క్ సైన్ అండ్ ఆర్క్ టాంజెంట్ వాల్యూస్ని మనం ఏ వాల్యూ అయితే ఇందులోకి పాస్ చేస్తామో దాని ద్వారా ఏ కాస్ అని ఇస్తే ఆర్క్ కొసైన్ అండ్ ఏ సైన్ అని ఇస్తే ఆర్క్ సైన్, ఏ టాన్ అంటే ఆర్క్ టాంజెంట్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఆల్ వాల్యూస్ ఇన్ ద రేడియన్స్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏ టాన్ 2 వాల్యూ 1 వాల్యూ 2. సో దిస్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే దిస్ రిటర్న్స్ ద ఆర్క్ టాంజెంట్ ఇన్ రేడియన్స్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద వాల్యూస్ పాస్డ్ ఇంటూ ఇట్. సో ఈ కోఎఫిషియంట్ వాల్యూస్ ఏవైతే ఇస్తారో వాటి యొక్క రేడియన్స్ ఎంత కోఎఫిషియంట్ వాల్యూస్ ఏవైతే పాస్ చేస్తామో వాటిని రిటర్న్ చేస్తుంది అనమాట. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద ఆర్క్ టాంజెంట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సీల్ వాల్యూ అంటే దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద స్మాలెస్ట్ ఇంటిజర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ పాస్డ్ ఇన్. ఫంక్షన్ రిటర్న్స్ ద స్మాలెస్ట్ ఇంటిజర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. So smallest integer greater than or equal to the value passed it is the seal value. And cos, sin, tan kuda ante. So these returns the cosine and sin and tangent values ni arguments ni ఏ వాల్యూస్ అయితే మనం ఇందులోకి ఇస్తామో అవి రిటర్న్ చేస్తుంది. అండ్ ఫ్లోర్ వాల్యూ ఏంటి అని అంటే దిస్ ఫంక్షన్ ఈజ్ ద లార్జెస్ట్ ఇంటిజర్ విచ్ ఈజ్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద నంబర్ పాస్డ్ ఇన్ ఇట్. సో ఫ్లోర్ ఏమో లార్జెస్ట్ ఇంటిజర్ విచ్ ఈజ్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద నంబర్ పాస్డ్. అండ్ సీల్ ఏమో ఫంక్షన్ రిటర్న్స్ ద స్మాలెస్ట్ ఇంటిజర్ విచ్ ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ పాస్డ్ ఇన్ ఇట్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఫంక్షన్స్గా వస్తూ ఉంటాయి.
And the next one is the is_nan. Function returns the true if the argument is a not number. Not number అయితే number కాకపోతే true వస్తుంది, లేకపోతే false వస్తుంది. And log value. Next one is the log value. This function returns the neutral logarithm of its argument. If the argument is not a number or it is a negative number, nan will return అవుతుంది, అంటే not a number return అవుతుంది అనమాట. సో మనం మళ్ళీ మనం మ్యాథమెటిక్స్లో ఒక వాల్యూ రెండు వాల్యూస్ని తీసుకుని వాల్యూ 1 వాల్యూ 2లో మ్యాక్సిమం ఏదో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. మ్యాక్స్ value 1 comma value 2. So this function returns the largest value in an argument. ఈ ఆర్గ్యుమెంట్ లో ఏదైతే లార్జెస్ట్ వాల్యూ అది రిటర్న్ చేస్తుంది అనమాట. అలాగే మిన్ ఫంక్షన్ కూడా ఉంది. మిన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిటర్న్స్ ద మినిమం వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద ఆర్గ్యుమెంట్. కాబట్టి వాల్యూ 1 వాల్యూ 2లో స్మాలెస్ట్ వాల్యూ ఏదో రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనం దానికోసం పెద్దగా ప్రోగ్రామ్ ఏం రాయక్కర్లేదు. మిన్ మ్యాక్స్ యూజ్ చేసుకుని మ్యాక్సిమం ఏది ఆర్గ్యుమెంట్లో మినిమం ఏది అనేది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పార్స్ ఫ్లోట్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే పార్స్ ఫ్లోట్. సో పార్స్ ఫ్లోట్ స్ట్రింగ్, దిస్ ఫంక్షన్ పార్సెస్ ఏ స్ట్రింగ్ passed in an argument and returns its floating point number. సో ఎప్పుడైతే ఇది పాస్ చేస్తామో అంటే ఆ స్ట్రింగ్ని ఏదైతే పాస్ చేస్తామో దానిలోకి ఆర్గ్యుమెంట్గా ఫ్లోటింగ్ నంబర్ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ద స్ట్రింగ్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ ద స్టార్ట్ విత్ ద పార్సర్ లుకింగ్ ఫర్ ద నంబర్స్ 0 through 9 అండ్ signs minus and plus. The points are exponents only. So when they are one character encountered, the parser stops and returns what it is already found. The first character of the string does not belong to the valid set, nan is returned. So first character kanaka valid set kakapothe nan return avundhi annamata. And next parse flow daniki ila istam annamata. So this parse flow string lo manaki వాల్యూ కనుక ఇంటీజర్ పార్స్ ఇంట్ కనుక అయినట్లయితే ఇంటీజర్ రిటర్న్ అవుతుంది. ఇన్వాలిడ్ క్యారెక్టర్ ఎన్కౌంటర్ అయితే స్టాప్ అయిపోయి నాన్ ఫంక్షన్గా అంటే ఇది ఇన్వాలిడ్ నాన్గా రిటర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ ఈజ్ ఆప్షనల్లీ టేక్స్ రాడిక్స్ ఇన్ ఇట్స్ సెకండ్ ఆర్గ్యుమెంట్. సో 0 నుంచి 10 వరకు బేసెస్ తీసుకుంటుంది. అండ్ అంటే ఇక్కడ బేస్ 10 అని అంటే ఏంటి, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద నంబర్స్ 0 to 9 అని. అండ్ ఇఫ్ వ్యాలిడ్ సెట్స్ ఏంటి అని అంటే అందులో బేస్ 2, బేస్ 10, బేస్ 16. అంటే బేస్ 2 అంటే నథింగ్ బట్ ద బైనరీ నంబర్ సిస్టమ్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ నంబర్స్ ఓన్లీ 0 and 1. అండ్ 10 వచ్చేటప్పటికి 0 నుంచి 9 వరకు పర్మిట్ అవుతాయి అన్నమాట. అండ్ 16 వచ్చేటప్పటికి 0 నుంచి 9 వరకు అండ్ అంటే హెక్సాడెసిమల్ నంబర్స్ అన్నీ కూడా 0 నుంచి 9 వరకు అండ్ ABCDE ఇన్ లోవర్ అండ్ అప్పర్ కేసెస్ అన్నీ కూడా అలౌ అవుతాయి అన్నమాట. ఇఫ్ ద ఫంక్షన్ స్టార్ట్స్ విత్ OX అని కనుక ఇచ్చినట్లయితే హెక్సాడెసిమల్గా బేస్ 16గా మనం తీసుకుంటాం. ఇంకా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనకి ఏమి అవైలబుల్ అవుతున్నాయి అంటే పవర్ ఫంక్షన్ అవైలబుల్ అవుతుంది. అంటే 2 to the power of 4 ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. సో అప్పుడు మనం పవర్ ఇక్కడ వాల్యూ దగ్గర 2, పవర్ ఏమో 4 అని రాస్తాం. సో దట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ అండ్ ద రిటర్న్స్ ద దట్ వాల్యూ. కాబట్టి ఫంక్షన్ రిటర్న్స్ ద రైజింగ్ వాల్యూ టు ద పవర్. ఓకే. అండ్ ర్యాండమ్ తీసుకుంటే దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద సూడో ర్యాండమ్ నంబర్స్ బిట్వీన్ 0 and 1. ద ర్యాండమ్ నంబర్ జనరేటర్ ఈజ్ సీడెడ్ ఫ్రమ్ ద కరెంట్ టైం. సో ట్రూలీ ర్యాండమ్ నంబర్స్ కాంపిటేషనల్లీ పాసిబుల్ అవుతాయి. అండ్ ఆ ర్యాండమ్ నంబర్ జనరేటర్ సీక్వెన్స్ నంబర్స్ అన్నీ కూడా రిపీట్ అవుతాయి, దెమ్సెల్వ్స్ రిపీట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అలా ట్రిక్ ఉంది దానికి సచ్ కోడ్ని రాయడానికి. సచ్ ఎ లాంగ్ సీక్వెన్స్ దట్ విల్ బి నాట్ రిపీటెడ్ డ్యూరింగ్ ద ఎక్స్పెక్టెడ్ రన్ టైమ్ ఆఫ్ ప్రోగ్రామ్. కాబట్టి ఇవి ఈ ర్యాండమ్ ద్వారా ఫంక్షన్ ద్వారా యూజ్ చేసి యూజర్ రాస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రౌండ్. సో నంబర్స్ రౌండ్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా. సో కాబట్టి రౌండ్ వాల్యూ అని ఇస్తాము. సో రౌండ్ వాల్యూ అని ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఆర్గ్యుమెంట్లో ఏ నంబర్ అయితే ఇచ్చామో 7.5, సో అది ఎంతకి రౌండ్ చేస్తుంది, సో 8కి రౌండ్ చేస్తుంది. అండ్ 7.9 8కి రన్ చేస్తుంది. 9.9 10కి రౌండ్ చేస్తుంది. అట్లా మన వాల్యూస్ అన్నిటినీ కూడా
రౌండ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫంక్షన్స్ని వాడతాం అనమాట. అండ్ లాస్ట్లీ మనం నేర్చుకునేది ఏంటి అని అంటే స్క్వేర్ రూట్ వాల్యూస్. సో ఈ స్క్వేర్ రూట్ వాల్యూస్ కోసం ఏం చేస్తాము అంటే దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద వాల్యూ. సో ఇక్కడ వాల్యూ బదులు మనం 16 ఇచ్చామనుకోండి, ఈ ఫంక్షన్ దాన్ని స్క్వేర్ రూట్ చేసి 4 అని ఇస్తుంది. అండ్ 36 ఇచ్చామనుకోండి, స్క్వేర్ రూట్ చేసి 6 అని ఇస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్. వీటికి మీరు స్పెషల్గా మళ్ళీ ప్రోగ్రామ్స్ ఏమి రాసుకోకుండానే మీరు వీటిని వాడచ్చు అనమాట. ఇక జావా స్క్రిప్ట్లో న్యూమరికల్, ఇందాక మనం పై అంటున్నాం కదా, ఆ పై అనే దాన్ని మనం కాన్స్టెంట్గా డిక్లేర్ డిక్లేర్ అయి ఉంటాయి అనమాట. కాబట్టి జావా స్క్రిప్ట్ న్యూమరికల్ కాన్స్టెంట్స్ కూడా కొన్ని అవైలబుల్ అవుతాయి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చారు. math.e కనుక ఇచ్చినట్లయితే యూలర్స్ కాన్స్టెంట్ తీసుకుంటుంది, అప్రాక్సిమేట్ 2.718. సో బేస్ ఆఫ్ న్యాచురల్ లాగరిథంలో యూలర్స్ కాన్స్టెంట్ తీసుకుంటుంది అనమాట. అండ్ math.ln2 అని కనిపిస్తే లాగ్ ఆఫ్ 2, ln10 అని ఇస్తే లాగ్ ఆఫ్ 10, అండ్ math.py అని ఇస్తే పై వాల్యూ తీసుకుంటుంది 3.14159, ద రేషియో ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ ఇట్స్ diameter. అండ్ math.sqrt 1_2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ హాఫ్ తీసుకుంటుంది. అండ్ math.square_2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 తీసుకుంటుంది. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద జావా స్క్రిప్ట్ న్యూమరికల్ కాన్స్టెంట్. వీటి వాల్యూస్ని మనం డైరెక్ట్గా ఈ మ్యాథ్ డాట్ అని ఇచ్చేసి ఈ కాన్స్టెంట్స్ని కనుక డిక్లేర్ చేసినట్టు. అందుకనే ఇందాక పై వాల్యూ మనం ఎక్కడ ఇవ్వాల, math.py పక్కనే r అని ఇచ్చేసాం. సో math.py బదులు అది ఏమి తీసుకుంటుంది వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ 3.14159 తీసుకుంటుంది అనమాట. సో ఈ మ్యాథ్స్ న్యూమరికల్ కాన్స్టెంట్స్ అన్ని కూడా జావా స్క్రిప్ట్లో మనకి అవైలబుల్ అవుతాయి. కాబట్టి ఇవి కనుక మనకి తెలుసున్నట్లయితే వాటికి వాల్యూస్ ఇవ్వకుండానే మనం మ్యాథ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం వాటినన్నిటిని వాడుకోవచ్చు అనమాట. సో ఆ ఫంక్షన్స్ అన్ని ఇప్పుడు మనము ఏవైతే మనం ఇచ్చామో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా పార్స్ ఇంటూ, పార్స్ ఫ్లోటు, అండ్ మ్యాక్సిమము, మినిమము, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్క్వేర్ రూటు, అండ్ అదర్ ఫంక్షన్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్ కనుక ఇస్తే మనకి స్క్వేర్ రూట్ 49కి 7 ఇచ్చింది. అండ్ లాగరిథం వాల్యూ ఆఫ్ 10 అడిగితే లాగరిథమిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చింది. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 45 అడిగితే అబ్సల్యూట్ వాల్యూ ఇచ్చింది. రౌండెడ్ వాల్యూ ఆఫ్ 23 అడిగితే ఇచ్చింది. మ్యాక్సిమం వాల్యూలో 256లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి అంటే 56 అని ఇచ్చింది. మినిమం వాల్యూ ఆఫ్ 2 and 3 అని అంటే 2 అని ఇచ్చింది. అండ్ పవర్ వాల్యూ ఆఫ్ 2 and 3 అంటే 8 అని ఇచ్చింది. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ సింపుల్గా మనం ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసేసుకుని ఫైండ్ అవుట్ చేసేసాం అనమాట ఈ ప్రోగ్రామ్లో. సో కాబట్టి ఇక్కడ పవర్ ఫంక్షన్ చూడండి, math.power x, y. ఇక్కడ 2, 3 ఇచ్చాము. x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాం. సో క్యాలిక్యులేట్ చేసి 2^3ని క్యాలిక్యులేట్ చేసి మనం ప్రింట్ చేయమంటే పవర్ ఆఫ్ దాని వాల్యూని ప్రింట్ చేయండి అని మనం ఎప్పుడైతే మనం దీన్ని ఇచ్చామో ఆటోమేటిక్గా మనకి ఆ పవర్ వాల్యూ 2^8 2^3 2,3 ఇచ్చాం కాబట్టి 8 అనేది ప్రింట్ చేసింది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద mathematical functions used in the JavaScript.